ఇవాళ కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర వెనకాల పాలమూరు నాయకత్వాన్ని బలహీనపరచాలి. పాలమూరులోనే ఓడిస్తే ఇంట్లో గెలవనోడు రచ్చ గెలుస్తాడా అని ఊరంతా రాద్ధాంతం చేయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీని గెలిపించాలనుకుంటున్నారు. నాయకులు అమ్ముడు పోయినా బీఆర్ఎస్ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ శ్రమను బీజేపీ కాళ్ళకాడ తాకట్టు పెట్టి బిడ్డ బెయిల్ కోసం చంద్రశేఖరరావు కుమ్ముక్కైతున్నాడు. మీరు ఆలోచన చెయ్యండి. మీకు మాకు సరిపోకపోవచ్చు, మొన్నటి ఎన్నికల్లో మేము నిన్ను ఓడగొట్టి ఉండొచ్చు, మీకు మా మీద కోపం ఉండొచ్చు, కానీ మా మీద కోపంతో వాళ్ళెంబడి పోయిండ్రంటే పెన్న మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఆ తర్వాత కాటికి పోతారు. రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలలో మీ ఊర్లలో మీకు ఉండనే ఉండదు. మీ దుకాణమే బంద్ అవుతుంది. ఇవాళ చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం మిమ్మల్ని తాకట్టు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేసుకోండి. అదేవిధంగా మిత్రులారా, నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా. మన ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలంటే రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఒకనాడు మీరందరూ ఆలోచన చేయండి. ఇంటికి పోయినాక మీ నాయననో లేకపోతే నాయనమ్మనో తాతనో అడగండి. ఒకనాడు హైదరాబాద్ నుంచి మన షాద్నగర్ రావాలన్నా, కల్వకుర్తి పోవాలన్నా, పురాతన పట్టణం నుంచి రావాలంటే అక్కడ మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి, మతాల మధ్యలో కొట్లాట పెట్టి, కత్తులతో పడుచుకుంటుంటే, రక్తం చిందుతుంటే మన భూములు 10,000 కూడా ఎకరం ఎవరు అడగలే. కానీ 94 నుంచి 2014 వరకు 20 ఏళ్లు మనం కష్టపడి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హార్డ్వేర్ పార్కులు ఈ ప్రాంతానికి తెస్తే ఇవాళ మన షాద్నగర్ లో భూములు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లకి ఎకరం పోతుంది. బుక్కెడు భూమికే కష్టపడే షాద్నగర్ ప్రాంతం ఆగర్భ శ్రీమంతుల ప్రాంతం అయింది. ఎందుకైంది? మతాల మధ్య సామరస్యం తెచ్చి, మనుషుల మధ్యలో శత్రుత్వం తగ్గించి, ఒకరు ఒకరు బాయ్ బాయ్ అని ఈ రోజు మనం పిలుచుకునే పరిస్థితులు కల్పించి, పెట్టుబడులు తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి చెందింది. చూస్తుంటేనే ఎయిర్పోర్టు షాద్నగర్ కలిసిపోతే తొందరలోనే కొత్తూరు దాటుకొని ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకనాడు కోకపేట ఎక్కడుందంటే ఏనో పల్లెటూరు అనేది. కోకపేట 100 కోట్లకి ఎకరం అయింది భూమి. ఎందుకైందా? హైదరాబాదులో మత కల్లోలాలు లేవు, మనుషుల మధ్యలో పంచాయతీలు లేవు, కత్తులు కడుపుల్లో కూర్చుకునే విధానం లేదు. అందుకే ఇవాళ మన రాష్ట్రం, మన నగరం అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది, విశ్వ నగరంగా మారింది. ఇవాళ మనం శ్రీమంతులమైనం. అట్లాంటి రాష్ట్రంలో ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది. గుజరాత్ నుంచి వచ్చిన నాయకులు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదమై పోతుంటే, గుజరాత్ దాటుతుంటే కుట్రలు చేసి మత కల్లోలాలు సృష్టించి మనుషుల మధ్యలో విషం జమ్మించి ఇవాళ మన మధ్యలో పంచాయతీ పెడుతున్నారు. మాటకు ముందు శ్రీరామ నవమి అనో హనుమాను జయంతి అనో అంటారు. నేను అడుగుతున్న మా అన్నదమ్ములను, అయ్యా మా తండ్రి తాత ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా? హనుమాన్ జయంతి చేయలేదా? పోసమ్మ, ఎల్లమ్మ, మైసమ్మకు కోడి కొయ్యలేదా? కళ్ళు కొయ్యలేదా? జాంగీర్పీర్ల దర్గా పోలేదా? మనం కాదా చేసింది? ఊర్లలో పీర్ల పండుగ చేసింది మనం కాదా? అలా దుంకింది మనం కాదా? జాంగీర్పీర్లకు మేకపోతుని ఇచ్చింది మనం కాదా? ఇంత మంచి వాతావరణంలో మనందరం కలిసి ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇవాళ పంచాయతీలు పెట్టాలని, చిచ్చు పెట్టాలని బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, ఇవాళ మీరు అనుకుంటున్నారేమో దేవుడి పేరు మీద పోలింగ్ బూతుల్లో బిచ్చం ఎత్తుకోవాలి, ఎన్నికల్లో గెలవాలి అని. కానీ
నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఒక మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ గారికి, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు, వాడే మత సామరస్యాన్ని కాపాడుతాడు, వాడే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. దేవుడిని తీసుకొచ్చి షాద్నగర్ బస్టాండ్ లో స్తంభాలంలో పెట్టి బిచ్చం అడుక్కునేటోడు హిందువు ఎట్లయితాడయా? ఎట్లయితారు? అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది, ఎట్లయినా గెలవాలని చూస్తుంది, ఈ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తుంది. నేను మీకు చెప్పదలుచుకున్నా, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఢిల్లీ పార్లమెంటు నుంచి నోయిడా అనే పట్టణం 25 నిమిషాలలో వెళ్తాం. ఆడ షాద్నగర్ లో ఎకరం అమ్ముతే 100 ఎకరాలు వస్తుంది. ఢిల్లీ పక్కన అరగంట దూరంలో షాద్నగర్ లో ఎకరానికి ఆడ 100 ఎకరాలు వస్తుంది. ఎందుకు ఆడ ధర లేదు? ఎందుకు పెట్టుబడులు వస్తలేవు? ఎందుకు పరిశ్రమలు ఉంటలేవు? ఎందుకు ఐటీ కంపెనీలు లేవంటే, మత కల్లోలాలు సృష్టించి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి కత్తులతో పొడుచుకుంటుంటే, రక్తం ఏరులై పారుతుంటే పెట్టుబడి ఎవడు పెట్టడు, ఎవడు ఆ ప్రాంతంలో ఉండడు. మరి ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఉండి, ఉత్తరప్రదేశ్ నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండి, రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఉండి, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉంటే ఉత్తరప్రదేశ్ నోయిడాలో దివాలా తీసింది. ఎందుకు? మత కల్లోలాలు ఉన్నందుకు, మనుషుల మధ్యలో విషం చిమ్మిచ్చినందుకు. ఇవాళ నేను అడుగుతూ ఇక్కడికి వచ్చిన వేలాది మంది యువకులను, ఈ తెలంగాణ సమాజాన్ని, 4 కోట్ల ప్రజల్ని, నిజంగానే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి రేపు రాబోయే ఎన్నికల్లో 5, 6, 7 ఎంపీలు గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మతాల మధ్యలో, మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి కత్తులతో పరుచుకుంటే పెట్టుబడులు వస్తాయో? ఉన్నాయి తరలిపోతే మన భూములేం కావాలి, మన బతుకులేం కావాలి, మన ఉద్యోగాలేం కావాలి, మన పరిశ్రమలు ఎటు పోవాలి? మిత్రులారా, బీజేపీ గెలవడానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుందామా? ఆలోచన చెయ్యండి.